హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, తిరుపతి లడ్డూ పైన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఒక పెద్ద వివాదం అయితే నడుస్తుండడం మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేశారు. అంటే తిరుపతి లడ్డు వైసీపీ హయాంలో మొత్తం కూడా కల్తీ అయిపోయింది. దీనికి జంతువుల నెయ్యిని వాడారని చెప్పేసి కూడా ఆయన ఆరోపణలు చేశారు. దీని పట్ల ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. ఒక మాటల యుద్ధం అయితే నడుస్తుంది. ఇది పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. అంటే దేవుని ప్రసాదం ఈ విధంగా మారడం ఏంటి అని చెప్పేసి. అసలు నిజంగా తిరుపతి లడ్డు కల్తీ అయిపోయిందా? ఈ విధంగా జంతువుల నెయ్యిని వాడారా? అసలు ఏం జరిగింది ఈ ఇష్యూలో? మరి ఏం జరగబోతుంది? ఇప్పుడు ఇదే అంశం మేము డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జనసేన లీడర్ చుక్కరాణి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. హాయ్ అన్న. అన్న, ఏంటన్నా మరి తిరుపతి లడ్డు ఒక్కసారి కూడా అందరు కూడా షాక్ అయిపోయారు. దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక చర్చకు దారి తీసిందంటే జంతువుల నెయ్యిని వాడారని చెప్పేసి చెప్తున్నారు. మరి ఏం జరిగింది? మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి దీనికి సంబంధించి? అంటే 100% వాడారు అని చెప్పి ఒక సంస్థ అయితే సంస్థకి దాన్ని టెస్ట్ చేయమని పంపించారు. ఎన్డిడిబిఐ సంథింగ్ సంస్థ. ఆ సంస్థ రిపోర్ట్స్ నేను వచ్చినాయి. అయితే ఏదో ఫిష్ ఆయిల్ అంట, ఫిష్ ఆయిల్ వాడారు, సన్ఫ్లవర్ ఆయిల్ వాడారు. యాక్చువల్లీ ఆ టిటిడి దేవస్థానం అనేది చాలా గొప్ప దేవస్థానం. అందులో ఇవన్నీ వాడడం అనేది మళ్ళీ ఇంకోటి ఇదేంది ఈ చేపల ఆయిల్ అని చెప్పి, మళ్ళీ ఇంకేది బఫెలో ఆయిల్ అని చెప్పి అవన్నీ వాడారు. ఎందుకంటే ఇప్పుడు టిటిడి అనేది ఒక పుణ్యక్షేత్రం. కొన్ని లక్షల మంది అక్కడికి వెళ్తూ ఉంటారు. మన తెలుగు రాష్ట్రాలలో కాకుండా కూడా బయట రాష్ట్రాలు, బయట దేశాల నుంచి కూడా మన దగ్గరకు వచ్చే అది. దీన్ని పవిత్రంగా ఉన్నదాన్ని కల్తీ చేసి ఒక వీళ్ళు ఎట్లాంటి దూరం తీసిన అంటే వచ్చే డబ్బుల కక్కుర్తులకి ఒక టీటీడీ అనే దేవస్థానం మీద ఒక మచ్చ చేసుకొచ్చారు. ఏమంటున్నంటే వీళ్ళు దానిపైన ఇవి ఎప్పటి నుంచి కొనసాగుతూ ఉంది. వాళ్ళు ఒక 5 సంవత్సరాలు ఉన్నారు. 5 years నుంచి ఇప్పటిదాకా వాళ్ళు ఎన్ని డబ్బులు సంపాదించారు అట్లా వేసి అవన్నీ తొందరలోనే బయట పెట్టాలని మా కూటమి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజలు ఎంతో లక్షల మంది దర్శనాలు చేసుకుంటారు. వాళ్ళు తిరుపతి లడ్డు అనేది ఫేమస్. ఆ లడ్డు లేకుండా ఎవరు రారు. ఎంతో లక్షల మంది తిన్నారు లడ్డు. ఎందుకంటే ఆ పాపం ఎవరు చుట్టుకుంటారు? రేపు వాళ్ళకే కదా. ఇట్లాంటి పాపం లెక్కలు చేసినా వాళ్ళ గవర్నమెంట్ కుప్ప ఊలిపోయింది. కాబట్టి రానున్న రోజులలో కూడా ఇట్లాంటి నాయకులని బయటికి రాకుండా తొక్కేయాలని ప్రజలను కోరుతా ఉన్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరుని కాస్త నెగిటివ్ చేయడానికే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పేసి స్టార్టింగ్లో వైసీపీ నాయకులు కామెంట్ చేశారు. అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వారు, జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వారు అని చెప్పేసి ప్రూవ్ చేయాలి. అది ఒకటే లక్ష్యంగా పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ఈ ఆరోపణలు అంటున్నారు. కాదబ్బా, ఇప్పుడు జగన్ ఆయనకున్న ఎమ్మెల్యేలు 11 మంది. ఇప్పుడు ఆయన మీద మేము ఏదో చేసి ఇప్పుడు 60-70 ఉన్నారంటే మేము ఆయన ఇంకా తొక్కడానికి ప్రయత్నిస్తే అదొక అర్థం ఉంటుంది. 11 మంది పెట్టుకుని ఆయన ఏం చేయగలుగుతాడు? ఇప్పుడు ఆయన అనే అవసరం మాకేముంటుంది అని అవకతవకలు జరిగినాయి కాబట్టి ప్రజల ముందు పెట్టాలని నిర్దోషిగా పెడతా ఉన్నాం. ఎందుకంటే ఇట్లాంటి ఈ రిషికొండ అనే దాంట్లో ఎన్ని 1000 కోట్లు దొబ్బేసినారు. మళ్ళీ ఈ తిరుపతి దేవస్థానంలో 1000 కోట్లు గేసినారు. మళ్ళీ ఈ మఠాలు వాళ్ళ దర్దాపులో ఉన్న వ్యక్తులకి కొత్త మఠాలు పెట్టిపించి ఆ డబ్బులు అనేవి టీటీడీకి చెందకుండా వీళ్ళ సొంత జోబులలో వేసుకున్న ఘనత వైఎస్ఆర్సీపీ ఘనత. ఏమంటే ఇట్లాంటి నాయకులని టీటీడీ కాదా ఆంధ్రప్రదేశ్ దర్దాపులో లేకుండా ఎలగొట్టాలని అడుగుతున్నాం. అంటే ఇప్పుడు ఈ కల్తీకి పాల్పడడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? ఎందుకు మరి జంతువుల నెయ్యిని ఏదో రోజు బయటపడుతుందన్న ఒక ఇదైతే భయం అయితే ఉండాలి కదా, మరి ఎందుకు వాడినట్టు మీరేం చెప్తారు? ఏమో మరి వాళ్ళకి హిందూ ధర్మం మీద వ్యతిరేకతనో, లేకపోతే వాళ్ళు ఇంకో మతస్థులనో, లేకపోతే ఈ ఆంధ్రప్రదేశ్లందరూ దోచుకోవాలనే ఉద్దేశంతోనో దేంతో మరి వాళ్ళకే తెలియాలి విషయం. ఓకే, ఇది మాత్రం బాగా రైజ్ అవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ హిందూతో పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రూవ్ చేయడానికే ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నారని కూడా అంటున్నారు. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు తప్పు చేసిండు. ఇంతకుముందు నేను ప్రెస్ మీట్ చూసిన ఏంటంటే ఒక టీటీడీ వాళ్ళు నాకు సంబంధం లేదు. టీటీడీ వాళ్ళని మేము వాళ్ళని ఒక మినిస్టర్ అంటే వాళ్ళు ఒక చైర్మన్గా నియమించడం మట్టుకే నా బాధ్యత. వాళ్ళు ఏం చేశారని నాకు తెలియదు. ఎందుకంటే నేను వేరే దాంట్లో బిజీ ఉంటానంటే ఇప్పుడు మీవోనే కదా పెట్టింది. వైవా సుబ్బారెడ్డి గారు ఎవరు? వాళ్ళ రిలేషనే కదా, వాళ్ళ పార్టీ మంచే కదా. వాళ్ళ పార్టీ మంచికి తెలిసి ఉండాలి కదా. మళ్ళీ ఈ బోర్డు మెంబర్లు వాళ్ళంతా వాళ్ళే ఉన్నారు. ఇక్కడ మన తెలంగాణ నుంచి అక్కడికి దర్శనాలు వెళ్ళాలంటే విఐపి దర్శనాలు కానీ లేకపోతే బ్రేక్ దర్శనాలు వెళ్ళాలంటే ఒక్కొక్క లెటర్ రైడు 15,000కి 20,000 అమ్ముకున్న ఘనత వైఎస్ఆర్సీపీ ఘనత. అంతకుముందుకు ఒక 5 years జగన్ ప్రభుత్వం లేకముందు అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి రైతులు ఉండే, అంటే అక్కడికి వెళ్ళడానికి బ్రేక్ దర్శనాలు ఉండే. పోనీ మన ఎమ్మెల్యేలు ఏదైనా లెటర్ పెడితే ఒక 5 మంది 10 మంది పోయే అవకాశాలు ఉండే. అవే లెటర్లని అమ్ముకున్న ఘనత వైఎస్ఆర్సీపీ ఘనత.
ఈ తప్పు చేసిందని 100% మేము నమ్ముతా ఉన్నాం. ఎందుకంటే సర్టిఫికేట్ వచ్చింది, నేషనల్ ఇష్యూగా మారుతా ఉంది. రానున్న రోజులలో ఎవరైతే ఈ చర్యలకు పాల్పడారో అందరు జైలు పోని కారణం. ఇది చంద్రబాబు నాయుడు గారు ఈ ఆరోపణలు చేసినప్పుడు ఆయన ఎటువంటి ఆధారాలు ప్రూవ్ చేయలేదు. ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చేశారు. ఆ తర్వాత ఒక కమిటీని ఏర్పాటు చేసి దీనిపైన విచారణ చేసి నిజంగా జరిగింది అని చెప్పేసి ఒక ప్రూవ్ చేసి ఆ తర్వాత లీగల్గా వెళ్ళాల్సి ఉంటే బాగుండి ఆ తర్వాత కామెంట్ చేస్తే బాగుండని ప్రూవ్ అయింది కదా, నీకు ఒక సంస్థ ప్రూవ్ అయింది. నేను ఎప్పుడు చూపిస్తా, ఒక సంస్థ ఆ సంస్థకు పంపించినారు రిపోర్ట్స్ టెస్ట్ చేయమని. అదే సంస్థ మీకు క్లియర్గా ఇవ్వండి, ఎన్డిడిబి అని కేఫ్ అనే ఒక సంస్థ. ఈ సంస్థ డిక్లేర్ చేసింది నిన్న టెస్టింగ్ పంపించిన డిక్లేర్ చేసింది. ఇలా ఏమేమి వాడినా చూడండి, సన్ఫ్లవర్ ఆయిల్, లియో ఆయిల్, ఫిష్ ఆయిల్, మజా గమ్స్ అంట, మళ్ళీ కోకోనట్ ఆయిల్ వాడిరు, పామ్ ఆయిల్ వాడిరు, బీఫ్ ఆయిల్ వాడిరు. చూడండి ఎన్ని ఇవన్నీ. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ఇది అయినది కాదు కదా సంస్థ, ఆయన డిక్లేర్ చేయడానికి ఒక రిపోర్ట్ పంపిస్తే రిపోర్ట్ నుంచి వచ్చిన సంస్థ డిక్లేర్ చేసిన తర్వాత ఈరోజు జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టిన అదే భయంతో ఇంకేడా అదవుతుందని పెట్టినా కూడా ఏమంటున్నా ఆయన నాకు సంబంధం లేదు టీటీడీ ఎందుకు సంబంధం లేదు అంటే నేను ఇట్లా బిజీ ఉంటా, నాకు దాన్ని నియమించడం మట్టుకే నా బాధ్యత. అలా బాధ్యతను ఎవరైతే నియమించి వీళ్ళ మంచి కదా, వీళ్ళ బాధ్యతనే కదా, అది బాధ్యత కాదు అంటున్నాం తప్పది. ఆయన ఇంకా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు దేవుణ్ణి లాక్కొస్తున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఇంతకన్నా ఇది ఇంకేమన్నా ఉంటుందా? అసలు లాక్కొచ్చుడు కాదు, జగన్ గారి పుట్టినరోజా ఇది మన సంక్రాంతి రోజు టీటీడీ సెట్ ఎట్లుంటుందో ఇంకో సెట్ ఇంకో దగ్గర వేయించారు. అది ఎంతవరకు న్యాయం చెప్పు? ఒక దేవుని లాగా ఈయన దేవుడా? ఒక టీటీడీ సెట్ వేసి అంతా ములిచి టాప్ సింగర్లను పిలుచుకొని ఆ గోపురం కింద అయినా కూర్చోనికి ఇలా దేవుడా ఏమన్నా చెప్పు? దేవుడా? దేవుడు కాదు కదా. బాబు గారు అన్న నిజమే, క్లియర్. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళు కూడా కోర్టుకు వెళ్తాము, మేము కోర్టులో లీగల్గా ఫైట్ చేస్తాము అని అంటున్నారు. మరి దానికి ఏంటి? కోర్టుకు పోతే ఏమొస్తుంది అబ్బా? కోర్టు కూడా న్యాయస్థానం చూస్తుంది కదా, మంచి చెడ్డలు చూస్తుంది కదా. ఇట్లాంటి రిపోర్ట్లు ఉన్నాయి కదా, కోర్టు కూడా మళ్ళీ కొత్త కమిటీ వేసి మళ్ళీ చేయమంటుంది. మళ్ళీ ఇదే వెళ్తుంది కదా, కొత్తగా వెళ్ళడానికి లేదు, మళ్ళీ ఇదే వెళ్తుంది. అదే కథ, వాళ్ళు తప్పు చేసినారు, ఏదో కప్పించుకోవడానికి ఏదో చేస్తూ ఉన్నారు అంతే, వేరేదేం లేదు.